అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నైన్త్ క్లాస్‌కి సంబంధించి పద్య భాగంలో ఉన్నటువంటి పాఠాలు, దానికి సంబంధించినటువంటి ఇతివృత్తాలు, దానిలో ఉన్నటువంటి కొన్ని సంబంధితమైనటువంటి అంశాలను మనం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది నా యొక్క తొలి వీడియో. దయచేసి తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. మీకు ఖచ్చితంగా దీని నుంచి బిట్టుబడే విషయాలు మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. నైన్త్ క్లాస్‌లో మొట్టమొదటి లెసన్ ధర్మబోధ. ఈ ధర్మబోధ అన్నది రాసిండేది నన్నయ్య భట్టు. ఇతని యొక్క మూలము అంటే ఈ పాఠం యొక్క ఎక్కడి నుంచి తీసుకొనబడింది అనేది ఆంధ్ర మహాభారతంలోని 4వ ఆశ్వాసం నుంచి తీసుకోబడింది. దీని యొక్క ఇతివృత్తము కుటుంబ సంబంధాలు, ప్రక్రియలు, ప్రాచీన పద్యం. దీని యొక్క ఉద్దేశం ఏమంటే గృహస్థాశ్రమంలోను మళ్ళా సంతానం యొక్క దాన ధర్మాలు, సత్యం గురించి చెప్పడమే దీని యొక్క ఉద్దేశము. అలాగే ప్రతి మనిషి తన యొక్క అంతరాత్మకు అనుగుణంగా పనులు చేస్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చని తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఖచ్చితంగా ఈ డిఎస్సిలో ఉద్దేశం గురించి ప్రతి సెషన్లో బిట్టుపడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు టెట్లో కూడా దీని గురించి అడగడం జరిగిందనమాట. ఈ ధర్మబోధ అని అడిగారంటే ఎక్కువ శాతం తల్లిదండ్రుల గురించి తెలియజేయడం జరిగింది. అందుకే కుటుంబ సంబంధాలు అనే ఇతివృత్తం ఆధారంగా దీన్ని చేయడం జరిగింది. దీని యొక్క నేపథ్యము దుష్యంతుడికి శకుంతల ధర్మబోధ చేస్తుంది. ధర్మబోధ అనే పాఠంలో ఎవరికి ఎవరు ధర్మబోధ చేస్తారంటే శకుంతల దుష్యంతుడికి ధర్మబోధ చేస్తుందన్నమాట. దీనిలోని పాత్రలు శకుంతల ఎవరి కుమార్తె అంటే విశ్వామిత్రుడికి మరియు మేనకకు పుట్టినటువంటి కుమార్తె. ఇతన్ని పెంచినటువంటి వారు అంటే ఈమెను పెంచినటువంటి వారు కన్వ మహర్షి. ఈమెకు అంటే శకుంతల అనే ఈమెకు ఎలా పేరు వచ్చిందంటే శకుంత అనే పక్షులు కాపాడడం వల్ల ఆమెకు శకుంతల అనే పేరు వచ్చింది. ఈమె యొక్క కొడుకు పేరు భరతుడు, ఈమె యొక్క భర్త పేరు దుష్యంతుడు. అలాగే మన నన్నయ్య భట్టు రాసినటువంటి 2 గ్రంథాలు చాముండికా విలాసము, ఇంద్ర విజయము. దీని యొక్క ప్రక్రియ ప్రాచీన పద్యం అన్నాం కాబట్టి ఇతిహాసాల గురించి ఛందోబద్ధంగా మలచడానికి ఉపయోగపడే ఒక రచననే ప్రాచీన పద్యము అంటారు. ఈ ప్రాచీన పద్యాలు పురాతనమైనటువంటి అంటే ప్రాచీన కవుల యొక్క ప్రతిభ విశేషాలను తెలపడానికి ఉపయోగపడతాయి. అలాగే ప్రతి మనసులో కూడా చెరగని ముద్రను వేస్తాయి అని తెలియజేయడానికి ప్రాచీన పద్యాలు అనేవి ఉన్నాయి. ఇవి ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా రాస్తారు. అవి మీకు ముందు పాటలు తెలియజేయడం జరుగుతుంది. అసలు ఇతిహాసం అంటే ఏమంటే అది ఇలా జరిగింది అని తెలియజేయడమే ఇతిహాసం. ఇతిహాసం అనగా ఇలా జరిగింది అనడమే ఇతిహాసం అంటారు. ఇక్కడ కథకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ పాఠంలో ఇంకొక రెండవ ముఖ్యమైన అంశము చెర్లపల్లి గణపతి శాస్త్రి గారు. ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ మరియు కళాప్రపూర్ణ అనే అవార్డు రావడం జరిగింది. అలాగే ఈయన 1950లో హర్ష విజ్ఞాన పరిషత్ అనే దాన్ని స్థాపించి తెలుగువారి కోసం చేయడం జరిగింది. ఇతన్ని శతాధిక గ్రంథకర్త అని పిలుస్తారు. ఈయన నా తల్లికి సేవ చేయడానికి నేను పెన్షన్లు తర్వాత జీతాలు తీసుకోనని తెలియజెప్పినటువంటి వాడు చర్ల గణపతి శాస్త్రి గారు. చర్ల గణపతి శాస్త్రి గారు అనగానే మనకు కళాప్రపూర్ణ అవార్డు అనేది రావాలి. కళాప్రపూర్ణ అవార్డు కొంతమందికే వచ్చింది. దానిలో చర్లపల్లి గణపతి శాస్త్రి గారు కూడా ఒకరు. వారిని శతాధిక గ్రంథకర్త అని తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి ఒక 2 నానార్థాలు. వంశం అనగా వెదురు, పిల్లనగురోవి, అంకె అన్న కూడా వంశమే అని వస్తుంది అర్థము. తర్వాత ధార, కత్తి అంచు, వితరణం అని నానార్థాలు ఉన్నాయన్నమాట. మనం 2వ లెసను చైతన్యం. ఈ చైతన్యాన్ని మనం చాలా కంపల్సరీగా నేర్చుకోవాలి. దీనిలో గేయ కవిత, వచన కవిత అని 2 పాఠాలు ఉన్నాయి. దానిలో గేయ కవిత చైతన్యం అయితే వచన కవిత అన్నది ఆత్మకథకు సంబంధించినటువంటిది. ఈ రెండిట్లో ఒకటి కంపల్సరీగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నదన్నమాట. నెక్స్ట్ ఈ చైతన్యం అనే ఒక పాఠ్యభాగము రాసినటువంటిది తాపి ధర్మారావు గారు. ఇతను కొత్తపాలి అనే ఒక రచన ద్వారా
రచనలోని ఒక అంశమే చైతన్యం అని తెలియజేయడం జరిగింది. దీని యొక్క ఇతివృత్తము సామాజిక బాధ్యత, ప్రక్రియ, గేయ కవిత. దీని యొక్క ఉద్దేశము పిల్లల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందించడము, మూఢనమ్మకాలను విడనాడి ఒక మంచి ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. నేపథ్యం: కవిత్వం యొక్క మొట్టమొదటి లక్షణము సామాజిక ప్రయోజనం అని తెలియజేయడమే నేపథ్యం అన్నమాట. ప్రక్రియ: ఈ గేయ కవిత అన్నది మాత్రా ఛందస్సులో ఉంటుంది. మనం పాడుకోవడానికి ఎంతో వీలుగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. ఇది లోక కళ్యాణ నేపథ్యము, శ్రేయస్సును, సమాజ శ్రేయస్సును కాంక్షించే అభ్యుదయ గేయము. గేయ కవిత అనగానే మనకు గుర్తుకు రావాల్సినది ఇది లోక కళ్యాణానికి, సామాజిక శ్రేయస్సుకు, అభ్యుదయానికి తెలియజేయడానికి ఉపయోగపడే ఒక గేయము. ఇది ఛందోబద్ధంగానే ఉంటుంది, మనం పాడుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ఇంకా తాపీ ధర్మారావు, కవి అయినటువంటి తాపీ ధర్మారావు గురించి కొన్ని వాక్యాలు. ఈయన వ్యవహారిక భాషను తన మొట్టమొదటి ప్రచురణలో, పత్రికలో మొట్టమొదటిసారిగా ప్రచురినటువంటి గొప్ప వ్యవహారిక సత్తావాదుల్లో ఒకరు. ఈయన రాసినటువంటి కొన్ని రచనలు పాతపాలి, దేవుడిపై బూతుబొమ్మలు ఎందుకు, రాళ్ళు రప్పలు, ఇనుప కచ్చడాలు, సాహితీ మర్మరాలు. దాని తర్వాత మనం దీంట్లో 2-3 అంశాలు మనం చూసుకోవాలి. మహాప్రస్థానికి ముందు మాట కుడిపాటి వెంకటచలం, మీకు తెలిసిన విషయమే. నెక్స్ట్ చేమకూరి వెంకటరామారావు, ఇతను రాసినటువంటి విజయాలాస ప్రబంధం అనే దాంట్లో హృదయోల్లాస అనే దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనే అవార్డు వచ్చింది. మనకి ఇంతవరకు 2 కేంద్ర సాహిత్య అకాడమీలు వచ్చాయి. ఒకటి చల్లా గణపతి శాస్త్రి గారు, రెండవ వారు చేమకూరి వెంకట కవి. చల్లా గణపతి శాస్త్రి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. దాని తర్వాత విజయోల్లాస ప్రబంధానికి రాసినటువంటి ముందు మాటకు కేంద్ర సాహిత్య అకాడమీ రాసింది. ఈ యొక్క తాపీ ధర్మారావు శ్రీశ్రీ, జాసువా, అప్పారావు, పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక కాలం నాటివాడు. ఈయన రాసినటువంటి దానిలో చైతన్యం, దీంట్లో ఏక్తార్ అనగా ఒక వాయిద్యం అని అర్థము. తర్వాత లెసను మనం 3వ లెసన్. దీంట్లో ఇంకొక 2వ విషయం అంటే చేమకూరి వెంకట కవి తర్వాత 2వ విషయానికి సంబంధించి స్టీఫెన్ హాకింగ్. ఇతనికి ఈక్వలైజర్ ప్రోగ్రామ్ అంటే అతను మాట్లాడలేని పరిస్థితుల్లో ఈక్వలైజర్ ప్రోగ్రామ్ రచించినటువంటి వాడు వాల్ట్ వోల్టేజ్. ఈయన స్పీచ్ సింథసైజర్స్ ద్వారా చేయడం జరిగింది. ఇతని యొక్క రచనలను అంటే ఇతను చెప్పిన రాసేదాన్ని ఒక ఆమె రాస్తూ ఉండేది, అది సైంటిఫిక్ ఆలోచనల ద్వారా రాయడం జరిగింది. ఇతను రాసినటువంటి బుక్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్. స్టీఫెన్ హాకింగ్ రాసినటువంటి బుక్ పేరు ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్. ఇతనికి రాసినటువంటి ఆ ప్రోగ్రాం పేరు ఈక్వలైజర్. ఇది కాస్మాలజీ అనే దాన్ని మనకు పరిచయం చేసినటువంటి వారు. మనం దీన్ని తెలుగులో అనువాదం చేస్తే దాని పేరు కాలం కథ. రెండవది దీనిలో కొన్ని అర్థాలు. మేఘం అనగా అభ్రము, జలధరము. వాహిని అనగా నదీ సైన్యం. వృక్షరాజ్యము అంటే శ్రేష్టమైనటువంటి వృక్షము అని అర్థం. దీంట్లో విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం ఉన్నది. వృక్షరాజ్యము అనగా శ్రేష్టమైన వృక్షము. ఉభయపద విశేషణ ఉభయపద కర్మధారయ సమాసంలో 2-3 పదాలు. ఒకటి శీతోష్ణం, శీతము మరియు ఉష్ణము. నిమ్నోన్నతము, ఎగుడు దిగుడు. ఈ 3 పదాలు ఏవైనా వస్తే ఇది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. గుర్తుంచుకోండి, ఈ 3 రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ది హరివిల్లు. ఈ హరివిల్లు అనేదాన్ని వివిధ కవులు రాయడం జరిగింది. దీనిలో ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి గురించి, 2 ప్రక్రియ వచ్చేసి వర్ణన. దీని యొక్క ఉద్దేశము మానవుడు ప్రకృతి గురించి వర్ణించేది. విద్యార్థుల్లో ప్రకృతి మానవీయతను వెలికి తీయడానికి ఉపయోగపడేది ఉద్దేశం. వర్ణన అనగా భావ కవిత్వాలకు, అభ్యుదయ కవిత్వాలకు భావపుష్టి కలిగించేదే వర్ణన. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. భావ కవిత్వాలకు, అభ్యుదయ కవిత్వాలకు భావ పరిపుష్టిని కల్పించేది ఏదంటే వర్ణనే.
దీనిలో వివిధ పదాలతో చదివే వారికి అందంగా చెప్పడం, అంటే వివిధ పదాలతో ఒక అంశాన్ని గురించి చాలా అందంగా వివరించడానికి ఉపయోగపడేదే వర్ణన. దీనికి పుట్టినిల్లు ప్రబంధము, అష్టాదశ వర్ణనాలు కలవు. మనం చెప్పినటువంటి దానిలో ఈ హరివిల్లు పాఠంలో ప్రకృతి గురించి వివరినటువంటి కొంతమంది కవులు వారు ఏమేమి వివరించాలని తెలియజేయడం జరిగింది. వసు చరిత్ర రాసిన రామరాజభూషణుడు ఇతడు ఉదయం గురించి మరియు కొండ కోన గురించి వివరించడం జరిగింది. ఆ ఉదయంలో సూర్యుడిని దాని రాశితో పోల్చాడు. విశ్వకర్మ పురాణం వీవూరి వెంకటాచార్యులు ఇతడు అస్తమయం గురించి చెప్పాడు. దీంట్లో త్రాసు ముత్యాలుగా చెప్పడం జరిగింది. త్రాసును తీసుకొని ముత్యాలను చుక్కలుగా చెప్పడం జరిగింది. రుక్మిణి పర్యం రాసిన తిమ్మకవి ఇతడు వెన్నెల గురించి వివరించాడు. హరివంశం రాసింది ఎర్రన మబ్బు మేఘాల గురించి వివరించాడు. కోడికూత గురించి చెప్పినటువంటిది పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో వివరించడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం ఆత్మకథ, మేము ఇంతకుముందే చెప్పడం జరిగింది. గేయ కవిత, ఆత్మ చైతన్యము, నెక్స్ట్ ఆత్మకథ అనే పాఠాలు చాలా ఇంపార్టెంట్. గేయ కవిత రాసిండేది చైతన్యం అయితే వచన కవిత రాసిండేది ఆత్మకథ. ఆత్మకథ అనే పాఠ్యభాగాన్ని ఎండూరి సుధాకర్ రావు గారు రాయడం జరిగింది. దీని యొక్క ఇతివృత్తము స్వయం కృషి, దీని యొక్క ప్రక్రియ వచన కవిత. ఇది నల్ల ద్రాక్ష పందిరి అనే దాని నుంచి తీసుకోవడం జరిగిందనమాట. దీని యొక్క ఉద్దేశము మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తన యొక్క మూలాలను మరవరాదు అని తెలపడం, పిల్లల్లో అలాంటి భావాలను పెంపొందించడమే దీని యొక్క ఉద్దేశం. దీని యొక్క నేపథ్యం మనిషి ఎంత కష్టాలకైనా లొంగకుండా ఆత్మధైర్యంతో జ్ఞాన శిఖరాలకు వెళ్ళడమే దీని యొక్క లక్షణం. నెక్స్ట్ వచన కవిత. వచన కవిత అనేది దానికి ఛందో నియమాలు అవసరం లేదు. గేయ కవిత అనేది ఛందోబద్ధంగా ఉంటుంది. వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగేది ఆత్మకథ. దీనికి కొత్త రక్తం ఇచ్చినటువంటి వారు శ్రీశ్రీ. వచన కవితకు కొత్త రక్తం ఇచ్చినటువంటి వాడు శ్రీశ్రీ. ఈ వచన కవితకు ఛందో నియమాలు అవసరం లేదు. వ్యవహారిక భాషలో లయాత్మకంగా ఇది సాగుతుంది. దీన్ని తెలిపినటువంటి వాడు ఎల్లూరి సుధాకరరావు గారు గురించి, అనగా కవి గురించి 2 మాటలు. ఎల్లూరి సుధాకరరావు గురించి కవితా గుణాలను చెప్పినటువంటిది నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని చెప్పాడు. ఎండూరి సుధాకరరావు గారు తన యొక్క కవితా గుణాలను నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని చెప్పాడు. ఇతడు ఎండూరి సుధాకరరావు గారు జాషువాపై పరిశోధన చేసి పిహెచ్డి పొందాడు. ఆయన రాసిన ప్రతి రచనను కూడా ఈయన మరీ విమర్శంగా రాయడం జరిగిందనమాట. ఇతనికి కవిరత్న, నవయుగ భజన కవితా చక్రవర్తి అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, జాషువాకు నవయుగ కవితా చక్రవర్తి అని బిరుదు. అలాగే జాషువా గురించి సాహితీ రచనలు చేసినటువంటి వాడు ఎండ్లమూరి సుధాకర్ రావు. ఆయనకు నవయుగ వచన కవితా చక్రవర్తి అని పేరు. ఇతను రాసినటువంటి కొన్ని రచనలు మల్లెమొగ్గలు. ఈ మల్లెమొగ్గల గొడుగు అనే రచనలో మాదిగల గురించి వివరించడం జరిగింది. తర్వాత కొత్త గబ్బిలం. మనం గబ్బిలం అనగానే మ్యాక్సిమం జాషువా గురించి పోతాం, కానీ కొత్త గబ్బిలం అని వస్తే ఎండూరి సుధాకర్ రావు గారు. నల్లదాక్ష పందిరి, అటజని కాంచే, అలాగే జాషువాపై అనేక రచన చేశాడనమాట. ఈయన గురువును చూస్తే వేలు లోపలికి పెట్టుకోవాలనిపించింది. వర్ణ వ్యవస్థ కోసం 5వ సూర్యుడుగా వెలిగానని చెప్పాడు ఎండూరి సుధాకర్ రావు గారు. వర్ణ వ్యవస్థలో 5వ సూర్యుడిగా చెప్పినటువంటి వాడు ఎండూరి సుధాకర్ రావు గారు. మీకు ఇంకా తెలిసిందేదే మార్టిన్ లూథర్ కింగ్, అమెరికా యొక్క స్వాతంత్రానికి సంబంధించినటువంటి వాడు. ఇతనికి 35 సంవత్సరాలకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఈయన యొక్క గురువు హెవార్డ్ తుమ్రాను అనే ఈయన యొక్క గురువు. అతని ప్రభావం వల్ల అతను వెళ్ళాడు. మనకు సంబంధించి మొట్టమొదటి దళితుల గురించి రచన చేసినటువంటి వాళ్ళు మనం జాషువా అనుకుంటాము, కానీ అంతకంటే ముందు 1925లోనే తొలిసారి దళితుల గురించి చెప్పినటువంటిది పల్లం రాజు కథ. దీన్ని రాసిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తొలిసారి దళితుల గురించి చెప్పినది పల్లం రాజు అనే కథలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 1925లో చెప్పాడు.
ఆ తర్వాత అమ్మ చేతి వంట అమృతం, అవమాన చురకత్తులు, ఈ రెండు కూడా రూపకలాకారం. అమ్మ చేతి వంట అమృతము, అవమానమనడి చురకత్తులు, ఇవి రెండు రూపకలంకారానికి సంబంధించినవి. 5వ లెసను స్నేహం. దీని యొక్క ఇతివృత్తము వ్యక్తిత్వ వికాసము, ప్రక్రియ ప్రాచీన పద్యం. ఉద్దేశం, మనం ఎటువంటి స్నేహం ఎంచుకోవాలి, దానివల్ల ప్రయోజనం ఏమి అని తెలియజెప్పడమే ఉంటుంది. మనం ధర్మబోధలో చెప్పినటువంటి ప్రక్రియ ప్రాచీన పద్యంలో, అది యొక్క ప్రాచీన పద్యం అనగా ఏమని అర్థం? ప్రాచీన పద్యంలో ప్రాచీన కవులు తమ యొక్క భావాలను రసాత్మకంగా వివరించడానికి ఉపయోగపడేది ప్రాచీన పద్యము. ఇది ఉన్న విషయాలను ఉన్నట్టుగా తెలియజేస్తుంది, ఛందోబద్ధంగా ఉంటుందని తెలియజేశాము. కాబట్టి మీకు ఆ ప్రాచీన పద్యంలో ఒక్కొక్క కవి ఎలా చెప్పాడు అన్న దాని ప్రకారంగా ఉద్ధతి అంటే గొప్పలు చెప్పడానికి విక్రీడిత పద్యాలను ఉపయోగిస్తారు. సుకుమారం అనగా పూల సోయగాలు, ఆడవాళ్ళ గురించి చెప్పడానికి మాళా పద్యాలు అనే దాన్ని చెప్తారు. తాత్విక గురించి గీతా పద్యాలు, పుష్ప పంచయాది అనే దాని గురించి రగడలు మరియు పంచరామాలు, ఇలాంటి పద్యాలను ఉపయోగించి ప్రాచీన పద్యాలను రాయడం జరుగుతుందన్నమాట. వివిధ రకాలుగా ప్రాచీనం జరుగుతుంది. ఇంకొకటి జ్ఞానపీఠ అవార్డు. ఇంతవరకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకారం చెప్పడం జరిగింది. ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డు చెప్పినటువంటి మొట్టమొదటి వాడు చల్లపల్ల వెంకటకృష్ణ శాస్త్రి. మీకు చర్ల గణపతి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చారు. చల్లపల్లి వెంకటకృష్ణ శాస్త్రి ఆయనకు మదాంధ్ర కల్పవృక్షం జ్ఞానపీఠ అవార్డు, 1000 పడగలు, కిన్నెరసాని, ఏకవీర, ఇవి ఈయనకు సంబంధించినటువంటి లక్ష్యాలు. 6వ పాఠము మనకు తీర్పు. ఈ తీర్పు అనే పాఠం చెప్పడం జరుగుతుంది. ఈ తీర్పు పాఠం రాసినటువంటి వాడు జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క పేర్లు కరుణశ్రీ అనే ఖండ కావ్యం నుంచి తీసుకొనబడింది. జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన కరుణశ్రీ రాసిన ఖండ కావ్యం అనే పాఠ్యభాగం, ఖండ కావ్యం అనే దాని నుంచి తీసుకోవడం జరిగింది. ఈ తీర్పు యొక్క ఇతివృత్తము పరోపకారము, ప్రక్రియ ఆధునిక పద్యము. మనకు ప్రక్రియ ఆధునిక పద్యం అని ఇచ్చినా కానీ కరుణశ్రీ తీర్పు అనే ఈ పాఠ్యభాగం మనము ఖండకావ్యం నుంచి తీసుకొనబడింది. ఉద్దేశం, పిల్లల్లో మంచి గుణగణాలను అలవరుచుకోవాలని, ఉన్నత జీవనం గడపాలని తెలియజేసేదే తీర్పు. నేపథ్యం, హంస గురించి చెప్పడం జరిగింది. ఈ దేవదత్తుడు మరియు గౌతమ బుద్ధుని యొక్క వంశము శాక్య వంశము. ప్రక్రియ ఖండకావ్యం. ఖండకావ్యంలో నువ్వు గుర్తుంచుకోవాల్సింది వ్యర్థ పదాలకు అవకాశము లేదు. ఖండకావ్యంలో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశము వ్యర్థ పదాలకు అవకాశం లేదు. దీనిలో ప్రతి రసవత్తమైన ఘట్టాలు, చారిత్రక పద్యాలు, చారిత్రక నేపథ్యాలు, ఒక మంచి విషయాల గురించి రచనలు చేయవచ్చు. దీనిలో ఒక చిన్న కథగా కానీ, కొన్ని పాత్రలు వివరించడం వల్ల కానీ, పరిమిత పద్యాల వల్ల కానీ ఖండకావ్యాలను రచన చేయవచ్చు. రచన పద్యాలు చాలా ముఖ్యమైనవి. చివరిది పద్యభాగంలో చివరిది మాట మహిమ. దీన్ని కొలకలూరి స్వరూపారాణి, మాట మహిమ కొలకలూరి స్వరూపారాణి. దీని యొక్క ఇతివృత్తము జీవన విధానము, ప్రక్రియ ఆధునిక పద్యము. దీన్ని చంద్రగ్రహణం అనే దాని నుంచి తీసుకోవడం జరిగింది. ఈ కొలకలూరి స్వరూపారాణి యొక్క శతకము వాయునందన శతకము. ప్రప్రథమ స్త్రీవాద కవిత్వాన్ని రాసినటువంటి వాడు చంద్రగ్రహణము. ప్రప్రథమ స్త్రీవాదంలో కవిత్వం రాసినటువంటి ఆమె కొలకలూరి స్వరూపారాణి. దాని యొక్క పేరు చంద్రగ్రహణము. ఆ దాని నుంచే మనం మాట మహిమ అనే పాటను తీసుకోవడం జరిగింది. ఈమె 12 సంవత్సరాలకే ఇవి రాయడం జరిగింది. మేమంతా భటులము. ఈమె యొక్క బిరుదు కవయిత్రి తిలక. కొలకలూరి స్వరూపారాణి యొక్క బిరుదు కవయిత్రి తిలక. ఉద్దేశం, మాట తీరు గురించి విద్యార్థులకు తెలిపి యోగ్యతతో కూడిన మాటలను మాట్లాడాలని తెలియజేయింది. ఇంతవరకు మనకు ఎటువంటి సామెతలు రాలేదు, బట్ ఈ పాఠానికి ఒక సామెత ఉన్నది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత ప్రకారంగా ఉండే పాఠము మాట మహిమ అనే పాఠ. నేపథ్యం,
అనవసరపు మాటలు కాకుండా అవసరమైన మాటలతో మాట్లాడి తన పనిని తాను చేసుకొని మిగతా విషయాల్లో తొలదూర్చకుండా ఉండడమే దీని యొక్క నేపథ్యం. ఆధునిక పద్యం ఇది వస్తువు ఆధునికమైనదిగా ఉండాలి. అన్ని పద్యాలు అనగా వృత్తాలు, జాతులు, ఉపజాతుల పద్యాల కలయిక ఆధునిక కవులకు ఇది ఒక ముఖ్యం. కేఎల్ రావు ప్రాజెక్టుల గురించి ఉంది ఇంకా విషయానికి సంబంధించి. ఆధునిక పద్యం అంటే ఆధునిక కవులకు, ప్రాచీన పద్యం అంటే ప్రాచీన కవులకు సంబంధించినటువంటిది. దీంట్లో చివరగా చెప్పడము ఖచ్చితంగా 9th క్లాస్‌లో పద్య భాగంలో తీసుకుంటే మనకు చైతన్యము, తీర్పు, స్నేహము, ఆత్మకథ. చైతన్యము, ఆత్మకథ, స్నేహము, తీర్పు. ఈ వీనిలో ఖచ్చితంగా పాడడానికి ఎక్కువ అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్.